అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు నార్మల్ స్థితికి వచ్చాయి. ఇప్పుడు ఏ పెట్రోల్ బంక్ అన్నా వెళ్ళండి, ఖాళీగా కనబడుతున్నాయి. పెద్దగా క్రౌడ్ లేదు. అడపాదడపా వచ్చే వెహికల్స్ నార్మల్గా పెట్రోల్ కొట్టించుకొని పోయే వాళ్ళు తప్ప పెద్ద రద్దీ లేదు. కానీ గత 2 రోజుల క్రితం పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్ది క్యూలు. పెట్రోల్ బంకుల్లో వచ్చిన సప్లై గంటల్లో అయిపోయిన పరిస్థితి. తర్వాత పెట్రోల్ బంకులు బంద్ అయినటువంటి సిచ్యువేషన్. మన ఛానల్లో దీనికి సంబంధించి ఒక 3-4 వీడియోలు చేశాం. ప్రజలకి తప్పుడు సమాచారాన్ని కావాలని కొంతమంది ఇస్తున్నారు, ఏదో లాక్డౌన్ పెట్టబోతున్నారని. పైగా కోవిడ్ తరహా సిచ్యువేషన్ అని మోడీ గారు వాడారు కాబట్టి ఏదో జరగబోతుంది, రాబోయే కాలంలో పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, కాబట్టి ఇప్పుడే మన వెహికల్స్లో ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి, బాటిల్స్లో పట్టుకొని క్యాన్లో పట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలి, స్టోర్ చేసి పెట్టుకోవాలి అని అతిగా ప్యానిక్కి గురై చాలామంది అలా చేసిన దాని ఫలితంగా పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఆ ఒక్క రోజు లేదా 2 రోజుల్లో కనపడ్డ మాట వాస్తవం. దానికి కారణం పూర్తిగా ప్రజల ప్యానిక్. సహజంగానే కొంత ఆయిల్ కంపెనీలు కూడా గేమ్ ఆడే, అంటే ప్రజల ప్యానిక్ని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడే. వాళ్ళేంటి ప్రభుత్వంతో బ్లాక్ మెయిలింగ్ చేశారు. అంటే ప్రభుత్వం ఏమో రేటు పెంచొద్దని చెప్తా ఉంది, కానీ వాళ్ళకి బయట బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరగడం ఫలితంగా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీ గట్టిగా చెప్పింది, కేంద్రం గట్టిగా చెప్పింది ఆయిల్ కంపెనీలకు రేట్లు పెంచొద్దు అని. పెంచట్లే, కానీ నష్టాలు వస్తున్నాయి. ఇన్నాళ్ళు లాభాలు తీసుకున్నారు, కానీ నష్టాలు భరించడానికి ఆయిల్ కంపెనీలు సిద్ధపడలేదు. కాబట్టి బంకులోకి ముందు మాకు డబ్బులు కట్టండి, ఇలా రకరకాలుగా వాళ్ళని వేధించి వాళ్ళకి కావాల్సినంత సప్లై ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఈ వస్తున్న ఇబ్బంది అసలు ఆయిల్ కొరత అని భావించిన ప్రజలు వాళ్ళు ప్యానిక్కి గురయ్యారు. ఇక్కడ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ఉంది, పైగా ఆయిల్ కంపెనీల గేము ఉంది ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి. ఈ గేమ్ ఫలితంగా మొత్తంగా ప్రజలు సఫర్ అయ్యారు, ప్యానిక్కి గురై. ఆ విషయాన్ని నేను డే 1 అని చెప్తూ వస్తున్నాను. లాక్డౌన్ ఉండదు అని చెప్పినవని నేను ఇవాళ అందరూ చెప్తున్నారులేండి. మోడీ గారు చెప్పిన తర్వాత, నిర్మలా సీతారామన్ గారు చెప్పిన తర్వాత లాక్డౌన్ ఉండదు అని అందరూ చెప్తున్నారు. కానీ మనం డే 1 నుంచి చెప్తూ వస్తున్నాం, లాక్డౌన్ మాటలు నమ్మకండి, అలాంటిది ఏమి ఉండదు. నిజంగా ఆయిల్ కొరత వస్తే కొన్ని నిబంధనలు పెడతారేమో తప్ప లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఏమి ఉండవు అనేది నేను డే 1 నుంచి చెప్తూ వస్తున్నాను. సరే, మనం చెప్పినట్టే నిన్న మోడీ గారు కూడా ప్రకటించారు, నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు లాక్డౌన్ ఉండదు అని. ఇవాళ బంకులు కూడా ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే కావాల్సినంత పెట్రోల్ ముందే అందరూ తమ వెహికల్స్ కొట్టించుకున్నారు కాబట్టి వాళ్ళు కొంత ఎక్కువ ఖాళీగా కనపడుతుంది. రోజు ఉండేదానికంటే ఎక్కువ ఖాళీ కనపడుతుంది. అంటే వాస్తవానికి ఏంటంటే ప్రజలు సోషల్ మీడియాలో వదంతులు నమ్మకండి. నిజాల్లో కంటే అబద్ధాలు ఎక్కువ ఉంటూ ఉంటారు. నిజాల్లో కంటే అబద్ధాలు ఎక్కువలో ఉంటూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా లాక్డౌన్ అని ప్రజల్ని భయపెట్టాయి, నిజమది. కానీ అలాంటి వదంతుల్లోకి మీరు వెళ్ళకండి. అతిగా ప్యానిక్ ఎవరు గురి కావాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ప్రస్తుతం నార్మల్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇక్కడ మొత్తంగా లాభపడింది ఎవరంటే ఆయిల్ కంపెనీలు. ఆయిల్ కంపెనీల బ్లాక్మెయిలింగ్కి ప్రభుత్వం లొంగి 10 రూపాయలు తన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకుంది. ఆ 10 రూపాయలు ప్రజలకి ఏం జారలేదు, ఇప్పుడు ఆయిల్ కంపెనీలు జారుతున్నాయి. నిజానికి ఇప్పుడు 10 రూపాయలు రేటు పెంచే పరిస్థితి ఏమీ ఆయిల్ కంపెనీలకి లేదు, అంత అవసరం లేదు. ఒక 4-5 రూపాయలు రేటు పెంచుకోవచ్చు. అంటే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది కాబట్టి ఇప్పుడు నిజానికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర తక్కువ ఉన్నప్పుడు ఏమన్నా మనకి రేటు బాగా తగ్గించారా? లేదు కదా. ప్రభుత్వాలు ట్యాక్సులు గుంజేశాయి, ఆయిల్ కంపెనీలు లాభాలు గుంజేశాయి. ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది, కొన్నాళ్ళు బేర్ చేయొచ్చు కదా, బేర్ చేయడానికి ఆయిల్ కంపెనీలు ఇష్టపడలే. పైగా ప్రైవేట్ వాళ్ళు అయితే నయారా వాడు 3 రూపాయలు పెంచేశాడు కూడా డైరెక్ట్గా. ఇంకా గవర్నమెంట్ ఆయిల్ కంపెనీలు అన్నా కొద్దిగా ఓపిక పట్టే, కానీ ప్రైవేట్ వాడు 3 రూపాయలు పెంచడం స్టార్ట్ చేసేసాడు. సో ఏదేమైనా మొత్తానికి ఆయిల్ కంపెనీల బ్లాక్మెయిలింగ్కి ప్రభుత్వం తలొక్కి ఒక 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకొని వాళ్ళకి ఇచ్చేసింది. ప్రజలకు కాదు, వాళ్ళకి ఇచ్చేసింది. ఈ 10 రూపాయల మందం వాళ్ళు ఇప్పుడు రేటు పెంచుకుంటూ ఉంటారు. మనకి రేటు సమానంగా కనపడింది, మనకి రేట్లు తగ్గవు. ఇప్పుడు పెట్రోల్ 107 రూపాయలు ఏదో ఉన్నట్టుంది కదా, ఆ 107 రూపాయలు ఏదో కంటిన్యూ అవుతుంది. డీజిల్ 95-96 ఎంత ఉన్నట్టుంది, అది కంటిన్యూ అవుతుంది. మనకి రేటు తగ్గలేదు. ఆయిల్ కంపెనీలకు మాత్రం ఒక 10 రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్లో నుంచి మినహాయింపు వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళకి అసలు నిజానికి 5 రూపాయలే రేటు పెంచుకునే పరిస్థితి, కానీ 10 రూపాయలు లాభం వచ్చి పడింది వాళ్ళకి, ఇంకా లాభం పెరిగింది వాళ్ళకి. ఆ మిగతా 5 రూపాయలు కనీసం కస్టమర్కి షేర్ చేసి, కావాలంటే పరిస్థితుల్లో ఇంకా భయంకరంగా తయారైతే ఈ 5 రూపాయలు మళ్ళీ పెంచుకోవచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి ఈ 5 రూపాయలు కస్టమర్కి ఇస్తే పోయేది. కస్టమర్కి ఇస్తే ఈ 107 రూపాయలు కాస్త పెట్రోలు లీటరు 102 రూపాయలకి తగ్గేది. డీజిల్ కూడా 96 ఏముంది కదా, అది ఇంకొక 5 రూపాయలు తగ్గితే 91 రూపాయలు చేరేది. ప్రపంచం అంతా రేట్లు పెరుగుతున్నాయి కానీ భారతదేశంలో రేట్లు తగ్గాయి అనేటువంటి ఒక కల్చర్ మన ప్రపంచాన్ని చూపించినట్టు అయ్యేది. అది మనకు కూడా మంచి బెనిఫిట్ అయ్యేదిగా, మన దేశానికి కూడా, మన ప్రధాని గారికి కూడా మంచి పేరు వచ్చి ఉండేదిగా. ఏదేమైనా పరిస్థితులు అయితే నార్మల్ స్టేజ్కి చేరుకున్నాయి పెట్రోల్ డీజిల్ విషయంలో.